హోంవర్క్ చేశారమ్మా? చేశారు సార్. సార్ నా దగ్గర కూడా ఆన్సర్స్ ఉండవండి. మీరు ఓకే, మీరు చేసిందే ఆన్సర్, అది కూడా నేను ముందే చెప్తున్నా. ఓకేనా? ఓకే సార్. ఓకే, డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకే, అది కూడా చెప్తున్నా. ఎనీ డౌట్ సార్? నో సార్. హరీ షూర్? వన్ బై వన్ ఒక్కొక్క ప్రాబ్లం వైజ్ గా ఓకే ఆన్సర్స్ చెప్పండి అమ్మా. 1 minute సార్. సార్ మా నేను చెప్తున్నా సార్ ఆన్సర్. ట్యాక్సిబుల్ అమౌంట్. వెయిట్ చెప్తా. వెయిట్. రవి చెప్పండి. 4,25,000 వచ్చింది సార్. నో ప్రాబ్లం అమ్మా. నిన్న హోంవర్క్ ఇచ్చింది సార్. ప్రాబ్లం నేమ్ సార్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చానమ్మా? ఇచ్చింది. ఇచ్చింది. హరీ షూర్? షానా? అవును సార్. షా అనే ప్రాబ్లం ఒకటే ఇచ్చాను. అవును సార్. ఎంత వచ్చింది ఆన్సర్? సార్ నా పేరు రవి సార్. నాకు 4,25,000 వచ్చింది సార్. 4,25,000. I think this is wrong, sir. Maybe. Sir, 3,99,500. 3,99,500. Okay, na? Taxable gratuity. Yes. Are you sure? Somashekar. Sir, same answer, sir. 3 lakh. Very good, sir. Next, Somashekar. Very good. Next, Vijay. Sir, same answer, sir. Very good, sir. Mahesh. Same answer, sir. Manasa. Okay, next, Vijay. Vijay. No. Someone never disconnected. Rohit. Very good, sir. Ravi, ఎక్కడ మిస్టేక్ చేశారమ్మా మీరు? అది మామూలుగా 27,000 తీసుకోవాలనుకుంటారా సార్? వెయిట్ అమ్మా. ఓకే, ఒకసారి మీరు ప్రాబ్లం చదవండి. మిస్టర్ షా అండ్ అకౌంట్స్ మేనేజర్, కరెక్టేనా? అవును సార్. మీరు ప్రాబ్లం చదవండి ఒకసారి ప్లీజ్, తొందరగా. మిస్టర్ షా అకౌంట్ మేనేజర్ ఫ్రమ్ GK Limited on 15 January 2020. After receiving services for 30 years 7 months, his salary is 25,000 per month. 25,000 per month up to 27,000. Thereafter he also 2,000. అరే యార్, అసలు ప్రాబ్లం కరెక్ట్ గా చదవండి సార్. 25,000 per month up to ఏంటయ్యా? చదువమ్మా. అరే ప్రాబ్లం చదవటం రాకపోతే కూడా ఎలా సార్? Sir, Mr. Shah, an account manager, was retired from JK Limited on 15/1/2020, sir. Very good. Rendering services 30 years 7 months. Okay. His salary is 25,000 per month up to 30 September 2019. Up to 30th September 2019. Very good. And 27,000 are thereafter. 27,000 1,500. 27,000, sir. 27,000 per month thereafter. Very good. He also get 2,000 per month as DNS allowance. Yes, he also gets rupees 2,000 per month as DNS allowance, and also out of that 55% is forming part of salary. Very good. He is not covered by the Payment of Gratuity Act 1972. Very good. He is not covered by the Payment of Gratuity Act. Next. He received 8 lakhs as gratuity from the employer company. That is the actual gratuity received is rupees 8 lakhs. Okay. Compute the taxable gratuity. Compute the taxable gratuity. Adena adugutundi? Yes, sir. The data provided. It's okay. It's what is the number of years of service? 30 years.
7 months. 7 months. Okay, and he retired on 15th January 2020, and SK 25,000 per month salary up to 30th September 2019, and thereafter SK he gets 27,000 per month. Next thereafter SK he receives rupees 2,000 per month as DA. Out of that, 55% is forming part of the retirement benefits. And Mr. SK Shah SK receives the gratuity from the employer companies rupees 8 lakhs, and SK he is not covered by the Payment of Gratuity Act. Compute the taxable gratuity for the assessment year 2021. Correct? Yes, sir. Yes, sir. Ravi. సార్ Problem Somshekhar చూసా ఎలా చదివాడు? సార్ నేను డేట్ మెన్షన్ చేయలేదు సార్, అక్కడ అది మిస్టేక్ అయింది సార్ నాది. సార్ మీరు ప్రాబ్లం క్లియర్ గా చదివితేనే నేను చెప్పగలను, అవునా కదా? అవును సార్. అవును సార్. ఓకే, ఇన్ఫర్మేషన్ నేను కూడా మీలాగే ఇన్ఫర్మేషన్ అలా ప్రొవైడ్ చేశాను అనుకోండి, నెక్స్ట్ డే మీరు ఎవరు క్లాస్ కూడా రారు. ఇంతకంటే బాగా మీకు ఎక్కడా చెప్పడు సార్. మీరు కావాలంటే ఇండియా మొత్తం తిరిగి రండి, ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి నా క్లాస్ అలవాటు పడినోడు ఇక నా క్లాసే వినగలడు, రిమైనింగ్ ఎవరి క్లాస్ వినలేడు. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకే, నెక్స్ట్ ఎస్ రవి మీరే ఆన్సర్ చేయాలి. హీస్ కవర్డ్ ఆర్ నాట్ కవర్డ్? అమ్మా నాట్ కవర్డ్ సార్. ఎస్ మిస్టర్ షా నాట్ కవర్డ్ సార్. ఎస్ ఓకే, మిస్టర్ షా ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ? నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ప్రాబ్లం చదవాలి, ప్రాబ్లం ఎంత స్పీడ్ గా ఉండాలో తెలుసా? మిస్టర్ షా ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎస్ ఓకే, ఈజ్ కవర్డ్ ఆర్ నాట్ కవర్డ్? Not covered, sir. Not covered under the Payment of Gratuity Act. Yes, okay. And also he receives gratuity of rupees 8 lakhs. At least of the following is exempted. Yes, okay. Next, what is the maximum exemption? 20 lakhs, sir. Maximum exemption. This is a 20 lakhs. Next, what is the actual gratuity received? 80 lakhs. 80 lakhs. 80 lakhs or 8 lakhs? 8 lakhs, sir. 8 lakhs. Next, next thereafter. Provision చెప్పాలి మీరే. Half into average salary Half into average salary into each completed year of the services. each completed year of service. Yes, okay. That means, okay. Next, first of all, here salary is equal. What is the salary definition? Salary is equal to basic pay plus Dearness allowance. dearness allowance. Forming part of total day. Amma, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందమ్మా? Forming part of pay plus percentage of commission on turnover. Percentage of commission on turnover. What is the basic pay? It's the last 10 months average salary కావాలి, కరెక్ట్ రా? అవును సార్. Last 10 months average salary సార్. ఏమా చెప్తున్నా సార్. ఏం చెప్తాం సార్? 25,000 సార్. ఏం 25,000 సార్? 25,000 సార్. బా, అసలు మీరు నేను చెప్తుంది కూడా ఉపయోగం లేకుండా పోతుంది రవి. ఎస్, యావరేజ్ salary is equal to salary drawn during 10 months immediately preceding the date or month సార్. Average salary is equal to salary drawn during 10 months immediately preceding the date or month. Date, sir. Day, Date, month, sir. Month, sir. నిన్న ప్రొవిజన్ చెప్పాను కదా సార్, అట్లీస్ట్ ప్రొవిజన్ చదవాలి కదా సార్ మీరు. preceding the month or date? Month, sir. preceding the month or date? మార్నింగ్ మూడ్ ఎంత ఖరాబ్ చేస్తున్నారు తెలుసా మీరు? preceding the month or date? Month, sir. preceding month. ఎప్పుడు రిటైర్ అవుతున్నాడు? ఎప్పుడు రిటైర్ అవుతున్నారు సార్? అది 30 September 2019, sir. Sir, he retired on 15th January 2020, sir. GK Limited, yes, sir. Yes, sir.
చెప్పండి. January 2020, sir, retirement. After proceeding service of 30 years and 7 months, his salary is 25,000 per month, sir. Up to 30th September 2019 and 27,000. Thereafter, he also give 2,000 per month, sir. PA 50% of. Okay. Sir. Average salary remaining వాళ్ళు పార్టిసిపేట్ చేయండి అమ్మా. యావరేజ్ సాలరీ ఎప్పుడు రిటైర్మెంట్ అవుతున్నాడు సార్? 1/5/2020, sir. అమ్మా ఓకే 1st January 2019 కరెక్టేనా? 15th January 2020 రిటైర్ అవుతున్నాడు కరెక్టేనా? Yes, sir. Preceding the date is required, preceding the month is required. Preceding month అంటే ఎప్పటి నుంచి తీసుకోవాలమ్మా? December 2019. December 19, November November 19, October 19, October 19, September 19, September 19. Yes, again, August 19, August 19, July 19, July 19, July 19, June 19, June 19, May 19, May 19, May 19, April, April, April 19. March 19. March 19. సరిపోయిందా? Yes, sir. నెక్స్ట్ డిసెంబర్ శాలరీ ఎంతమ్మా? 27,000. నవంబర్ 27,000. అక్టోబర్ 27,000. సెప్టెంబర్ 25,000. 27 కరెక్టేనా? 25. 25, sir. 25. 25,000. రవి నీకు వాళ్ళకి డిఫరెన్స్ అదే తెలుసా? వాళ్ళు చెప్పేటప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, నువ్వు పార్టిసిపేట్ చేయకుండా చూస్తా ఉంటావు. నీ ఒక్కడి కోసం ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అర్థం కాకపోతే ఎంతసేపు అయినా చెప్తాను సార్. మీరు కోఆపరేషన్ లేదు తెలుసా? మీ కోఆపరేషన్ నేర్చుకోవాలన్న ఓకే ఇంటెన్షన్ మీకు ఉండాలి. నెక్స్ట్ August 19, వాట్ ఇస్ ద శాలరీ? 25,000. July 19, 25,000. అప్ టు దట్ ఓకే ఇక్కడ నుంచి 25,000 కరెక్టేనా సార్? Yes, sir. ఆయన అదే చెప్పాడు చూడండి. అప్ టు సెప్టెంబర్ హిజ్ శాలరీ ఇస్ 25,000, దేర్ ఆఫ్టర్ హిజ్ శాలరీ ఇస్ 27,000 కరెక్టేనా? Yes, Yes, sir. sir. దట్ మీన్స్ 25,000 into 7 months plus 27,000 into 3 months. ప్లస్ డిఏ కూడా తీసుకుంటున్నాడు కరెక్టేనా? Yes, sir. వాట్ ఇస్ ద డిఏ సార్? 2,000. Total DA. Out of that only 55% is forming part of the retirement benefits కరెక్టేనా? Yes, sir. 2,000 into 55%. Okay, how much? 1,100. ఇంటూ మనకి ఎన్ని మంత్స్ కావాలి? 10 months. ప్లస్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్ ఏమైనా ఉందా? Less, sir. డివైడెడ్ బై 10 ఏనా? Yes, sir. నెక్స్ట్ హౌ మచ్? 26,700. 26,000. 700. ఇది యావరేజ్ శాలరీ డ్రాన్ డ్యూరింగ్ లాస్ట్ 10 months కరెక్టేనా? Yes, sir. కరెక్టేనమ్మా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ రిమైనింగ్ అందరూ చేశారు. రవి నువ్వు ఎక్కడ మిస్టేక్ తీసుకున్నావు? ఇదే సార్ మిస్టేక్. మరి ఇది మిస్టేక్ పోతే మొత్తం పోయినట్టే. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఓకే తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పానా? అంతే సార్. అంతేనా? అంతే సార్. డిస్కస్ చేస్తారా? చేస్తాం సార్. Yes, sir. నో డౌట్ సార్.
Mr. Ravi, note down example. Mr. Ravi retired on. Rasanarama. Yes, sir. Yes, sir. Mr. Ravi retired on 15th June 2019. 15th June 2019. After completion of 26 years and 8 months of service. After completion of 26 years and 8 months of service. Okay, sir. And received gratuity of rupees. 6 lakhs. And received gratuity of rupees 6 lakhs. Okay, sir. Next, at the time of retirement, his salary was. మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో ప్రాక్టికల్ లైఫ్ లో కూడా అదే ఉంటది. At the time of retirement, his salary was basic salary 5,000 per month. Dearness allowance 3,000 per month. Dearness allowance 3,000 per month. Bracket low 60% of which is for retirement benefits. 60% of which is for retirement benefits. Yes, sir. Basic pay ఎంత రాశారు? 5,000 per month. Dearness allowance 3,000 per month. out of that 60% is forming part of the retirement benefits. Okay na? Okay, sir. Next, commission 1% of turnover. 1% of turnover. Yes, sir. Next, turnover in the last 12 months was bracket low. Turnover in the last 12 months was rupees 12 lakhs. Turnover in the last 12 months was rupees 12 lakhs. Yes, sir. Next, bonus 12,000 per annum. Bonus 12,000 per annum. Yes, sir. Compute is a taxable gratuity. Assuming that case 1, he is a government employee. Case 2, Rasera. Yes, sir. Case 2, he is a private sector employee. And covered by the Payment of Gratuity Act. Yes, sir. Next, case 3.
Case 3, రాస్తున్నారా? Yes, sir. He is a private sector employee. He is a private sector employee and not covered by the Payment of Gratuity Act. Yes, sir. Sir, first case fully exempted, sir. Very good, sir. SK. రాస్తారా? Yes, sir. నన్ను చెప్పమంటారా మీరు చేయగలరా? చేస్తాం, sir. చేస్తాను చేయండి చేస్తాం. తొందరగా. Sir. Sir. అసలు మన ఇష్యూ మనం ల్యాండ్ ఇవ్వు అనే ప్రపోజల్ ఉంటేనే కరెక్ట్. మా ఇప్పుడు లింగాపురం వాళ్ళు ఉన్నారు. నేను అది కూడా అడిగాను వాడిని, ఇంజనీర్స్ అడిగా, మీరు ఇక్కడ డెప్త్ పట్టిసీమ వేరండి, ఇది వేరు. మా ఊరు వచ్చేటప్పటికి నార్మల్ డేస్ లోనే నీకు వాటర్ 15 feet ఉండదు,
అట్లీస్ట్ మీరు ఇక్కడ నుంచి వాటిని ఎత్తిపోయటానికి కంపల్సరీ 17 feet ఉండాలి పట్టిసీమ దగ్గర. మీరు ఏ బేస్ మీద చేస్తారన్నారు. ఎంఆర్ఓ మీకేం తెలుసు అన్నాడు. మీకేం తెలుసు అండి, నేను ఆడిటర్నే, వీళ్ళు పిల్లల బచ్చాలు, నేను ఇంజనీర్ ఇంతకంటే గొప్ప గొప్ప ఇంజనీర్లను చూసి వచ్చా. నవయుగాలో, మెగాలో, సోమాలో నేను చేసి వచ్చానండి. ఆఫ్టర్ ఆల్ మెగా కంపెనీ నిన్నగా మొన్న వచ్చినోడు వీడు దినామి 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కోసం రైతులను నాశనం చేస్తారంటే నేను గట్టిగా లేచా. ఆయన మీరు ఇచ్చిన అయిపోయి తీసుకుంటాం అంటే మేము అట్లా పోలే, మాకు కూడా తెలుసు ఎలా అయిపోతాం. అది వాడు ఏం చేస్తాడంటే మా ఇప్పుడు ఆ 2.5 times 35 lakhs కొట్టి కోర్టులో డిపాజిట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు. కొంతమంది వాడేశారనుకో దెబ్బతింటాం. వాడి రైతుల్లో యూనిటీ లేకే కదా ఇప్పుడు ఈవెందో అమరావతి అయినా. ఇప్పుడు మనం అందరం గనక ఇప్పుడు ఈ ఏదైతే పోతుందని అనుకున్నారు, ఇప్పుడు లింగాపురం వాళ్ళు ఒకటే బాండ్ మీద నిలబడ్డారు. బట్ మనూరు వాళ్ళు వచ్చేటప్పుడు అట్లా కాదు, 2.5 కోట్ల కాంపెన్సేషన్ ఎకరాకి నీకు ఎట్లా ఇస్తాడని వీళ్ళు అడుగుతున్నారు. అసలు భూమి ఏమంటే అయిపోయా. అక్కడ కోర్టు కూడా జడ్జెస్ ఏం ఆలోచిస్తారంటే మీరు ఎక్కువ కాంపెన్సేషన్ కోసం అడుగుతున్నారు తప్పితే మీకు ఇవ్వటం ఇష్టమే అని అడుగుతాడు. అదే మనం ఎలా ఉండాలంటే ఫస్ట్ మాకు ఇదే జీవనాధారం, ఈ ల్యాండ్స్ లేదు మేము లేవండి, ఎక్కడికెక్కడికో వాటర్. అదిగాక ఇప్పుడు వాడు బ్యాక్ వాటర్ అంటున్నాడు. పట్టిసీమ బ్యాక్ వాటర్ ఎంతవరకు వస్తాయి? ఇప్పుడు యాక్చువల్ గా కరెక్ట్ గా మన ఏటొడ్డు పొలం కాడే వచ్చేది ఆ కోయిలూరు మన దగ్గర. అసలు ఎందుకు సమ్మర్ వస్తే మామూలుగా డిసెంబర్ కాడి నుంచి మోటార్ మనం కిందకి దించాలి మామూలుగా 5 అడుగుల కంటే లోతు ఉండదు అది అసలు మామూలు టైంలో. నేను చూస్తున్నా కదా 2 years నుంచి. కరెక్ట్ కాదని నేను ఇంజనీర్స్ కూడా తిట్టా. మీరు ఏదో ఈ పనికిమాలిన ఎగ్జామ్స్ రాసి గ్రామ్స్ ఎంతకంటే గొప్ప ఉద్యోగాలు దొరకలేదని తిట్టా. వాళ్ళు అంత ముందు నుంచే వస్తున్నాడు ఒక అబ్బాయి, సార్ మీరు కొంచెం మీరు సైలెంట్ అవ్వండి సార్ అంటే, ఎందుకు సైలెంట్ అవుతాడా, ఎవడు సైలెంట్ అవుతాడు, మీ పని మీ కంపెనీ కోసం మీరు వర్క్ చేస్తున్నప్పుడు మా కోసం మేము వర్క్ చేసుకుంటాము, ఎట్లా ఆపుకోవాలో మాకు తెలుసులే అన్నా. సార్ ఈ సర్వే నెంబర్స్ నీకు పెడతాను చూడు మా. సరే ఇదే కదా వాట్సాప్ నెంబరు? సరే ఓకే 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 ఎక్కడ బెంగళూరేనా మా? హుబ్లీ కదా అదే. ఓకే 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 మా. ఓకే ఓకే ఏదన్నా ఉంటే నేను నీకు ఫార్వర్డ్ చేస్తాను మా. సరేనా? ఓకే ఓకే ఓకే. మానస చెప్పమ్మా. సార్ కేస్ 2 4,75,385 వచ్చింది సార్. 4,75,385. ఎస్ ఓకే. Same answer, sir. సేమ్ ఆన్సర్. నెక్స్ట్ Yes, sir. Same answer, sir. నేను చెప్తాను. What is the case 2 answer is covered under the Payment of Gratuity Act 4,75,385. Very good sir. Case 2 4,98,600. very good. Next first case Fully exempt, sir. okay na? Yes, sir. ఓకే సార్. Ravi answers వచ్చినాయా? వచ్చింది సార్. సార్ ఇప్పుడు సరే ఓకే ఓకే సార్. ఓకే సార్ చెప్పమ్మా రవి. లేదు సార్ అర్థమైంది. లేదు సార్ అర్థమైంది సార్. భయపడకూడదు, నేనేమీ అన్నాం, నేర్చుకునే వరకు చెప్పుకోవాల్సిందే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇంకొక ప్రాబ్లం చేస్తారా? Yes, sir. ఓకేనా?
స్పెషల్ ప్రాబ్లమ్స్, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ తర్వాత చెప్తానమ్మా. ఓకేనా? Okay, sir. నెక్స్ట్. Mr. Ross is an employee of. Mr. Ross is an employee of XYZ Limited. Mr. Ross is an employee of XYZ Limited. Full stop. He received rupees 25 lakhs as gratuity. He received rupees 25 lakhs as gratuity. Yes, sir. Sir, gratuity ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు? 25 lakhs. Very good. He retired on 16th February 2020. He retired on 16th February 2020. He retired on 16th February 2020 after rendering 25 years and 7 months of service. 25 years and 7 months of service. Full stop. His basic salary with effective from. His basic salary with effective from 110/2019 was 110/2019 was rupees 60,000 per month. Was rupees 60,000 per month. 60 amma. 60, sir. 60,000. Prior to that 50,000 per month. Prior to that 50,000 per month. Yes, sir. His dearness allowance was rupees. His dearness allowance was rupees 30,800 per month. 30,800 per month. Ravi, రాష్ట్రం సార్. the dearness allowance was rupees 30,800 per month. Bracket lo 40% of DA is forming part of the retirement benefits. Forming part of the retirement benefits. 40%. Yes, sir. Calculate the taxable gratuity. Calculate the taxable gratuity. Calculate the taxable gratuity. Okay, na? Okay, sir. Case 1. He is a government employee. He is a government employee. Fully exempted, sir. Very good. Case 2. Case 2. Non-government employee and covered by the Payment of Gratuity Act. Non-government employee and covered by the Payment of Gratuity Act. Yes, sir. Non-government employee and covered by the Payment of Gratuity Act. Case 3. Case 3. Non-government employee. Not covered under. Very good. Not covered by the Payment of Gratuity Act.
Okay, Rasara, Yes, sir. Yes, sir. what is the case for answer? Fully exempted, sir. Fully Fully exempted. exempted, sir. Are you sure, Ravi? Yes, sir. Sure, sir. Case 2 ఏం రాశారమ్మా? Non-government employee. Non-government employee Covered under Gratuity Act. పక్కన ఆన్సర్ రాసుకోండి. Taxable gratuity Sir, 11,38,000, sir. వెరీ గుడ్. Taxable gratuity 11 lakhs. ఆన్సర్ రాసుకోండి. Taxable gratuity 11,38,000. Yes, sir. Case 3, taxable gratuity 16,71,000. ఓకేనా? Okay, sir. ఇక్కడి నుంచి ఆన్సర్స్ పక్కన వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే డిస్కషన్స్ ఉండవు. ఏదన్నా మీకు డౌట్ వస్తే నన్ను అడగండి. ఓకేనా? Okay, sir. ఏమ్మా? Okay, sir. Okay, sir. Yes. ఈ మెటీరియల్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హోంవర్క్ తీసుకుంటారా? Yes, sir. పేజ్ నెంబర్ 88, sir. అయ్యా Page number 84, sir. 84, 14, 15, 16, 17 homework. Sir, Yes, sir. 14, 14, 15, 15, 16, 17. Okay. Okay, sir. sir. Next, pension. Sanction. చూడాలి మీరు రాయొద్దు. ఒకసారి లీవ్ శాలరీ గ్రాట్యుటీ ప్రొవిజన్స్ చదువుతారా? Yes, sir. Yes, sir. చదవండి అమ్మా. లీవ్ శాలరీ గ్రాట్యుటీ ప్రొవిజన్స్. Yes, sir. ఏం చదివారు? అబ్జర్వ్ చేశారా? చేశాం సార్. Yes, gratuity or leave salary received during the course of service is okay, fully taxable. Okay, na? Okay, Yes, sir. sir. Next, okay, leave salary is received at the time of retirement. Okay, fully exempted if he is a government and also is a government employee. That means central or state government employee. Okay, na? Okay, Yes, sir. sir. Next, leave salary is received at the time of retirement if he is a non-government employee. At least of the following is exempted. Yes, okay, that means the at least amount is maximum exemption is the 3 lakhs actual leave salary received. Next, 10 months average salary and also cash equivalent of leave standing to the credit of employee at the time of retirement. That is EL by 30 into average salary per month. Adena cheppindi? Yes, Yes, sir. sir.
నెక్స్ట్ గ్రాట్యుటీ చెప్పేటప్పుడు కూడా గ్రాట్యుటీ రిసీవ్డ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వాట్ ఇస్ ద గ్రాట్యుటీ సార్? గ్రాట్యుటీ మీన్స్ వాలంటరీ పేమెంట్ ఈస్ మేడ్ బై అన్ ఎంప్లాయర్ టు ది ఎంప్లాయీ అప్రిసియేషన్ ఆఫ్ సర్వీసెస్. ఓకేనా? Yes, sir. హియర్ పెన్షన్. వాట్ ఇస్ ద పెన్షన్? పెన్షన్ పల్లెటూరు భాషలో పింఛన్ పింఛన్ అంటారు, తెలుసా? తెలుసు సార్. ఓకే. పెన్షన్ ఈజ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్ నే పెన్షన్ అంటారయ్యా. ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్ సర్వీస్ లో ఉండగా రాదమ్మా. ఓకే, అర్థమవుతుందా రవి? అర్థమవుతుంది సార్. After retirement benefit pension, that means pension is of two types. There are two types of pension. The first one is uncommuted pension, uncommuted pension, and so commuted pension. Uncommuted pension and also commuted pension. What is uncommuted pension? Uncommuted pension is a periodical payment, periodical or monthly payment received by an employee, after retirement. This uncommuted pension, that is a periodical or monthly payment. అంటే ఎవ్రీ మంత్ రిసీవ్ చేసుకునేది సార్. ఓకే, ఎవరు రిసీవ్ చేసుకోవాలి సార్ అంటే ఎంప్లాయీ. సార్ అదేంటి సార్ ఎవ్రీ మంత్ పబ్లిక్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు సార్, గవర్నమెంట్ దగ్గర నుంచి మంత్లీ పెన్షన్ ఎంతో రిసీవ్ చేసుకుంటున్నారమ్మా, కరెక్టేనా? Yes, sir. ఆ పెన్షన్ గురించి నేను మాట్లాడట్లా. ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? Employee. ఎవరి దగ్గర నుంచి? Employer. మంత్లీ తీసుకుంటున్నాడు, కరెక్టేనా? Yes, sir. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది అన్కమ్యూటెడా కమ్యూటెడా? Uncommuted. Uncommuted pension is taxable in all cases. Taxable in all cases, whether he is a government or non-government employee. ఎవడైనా సరే సార్, fully taxable. Okay? Okay, sir. అర్థమైందా? అర్థమైంది సార్. పెన్షన్ ఎన్ని టైప్స్ అమ్మా? Two types. ఓకే, ఫస్ట్ వన్ Uncommuted. అన్కమ్యూటెడ్ అని ఎప్పుడు అంటాం సార్ అంటే ఎవ్రీ మంత్ రిసీవ్ చేసుకునే పెన్షన్ ని అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటాం. ఇస్ ఇట్ taxable or not taxable? Taxable. Taxable in all Government cases. employee. Taxable. Yes, whether he is government or non-government employee, entire amount is taxable. Taxable. Commuted pension. What is a commuted pension? Lump sum. Lump sum. Lump గా సార్ నాకు ఈ మంత్లీ ఎస్కే ఈ చిన్న చిన్న అమౌంట్స్ వద్దు సార్, బేస్డ్ ఆన్ మై సర్వీస్ రూల్స్, ఎస్కే బేస్డ్ ఆన్ ది సర్వీస్ రికార్డ్స్, ఎస్కే లంసమ్ గా నాకు అమౌంట్ పే చేసేయండి సార్. ఎస్కే దట్ మీన్స్ లంసమ్ అమౌంట్ ఎస్కే రిసీవ్డ్ బై an employee, received by an employee from the employer. ఎస్కే అర్థమవుతుందా? Yes, sir. అర్థమవుతుంది సార్. లంసమ్ ఎస్కే ఒకేసారి, ఇక నాకు మంత్లీ వద్దు సార్ అని చెప్తున్నాడు సార్, ఒకేసారిగా అమౌంట్ ఇచ్చేసేయండి సార్. దట్ మీన్స్ ఎనీ కమ్యూటెడ్ పెన్షన్ ఈజ్ రిసీవ్డ్ బై ది ఎస్కే గవర్నమెంట్ ఎంప్లాయీ. That means ఎస్కే హియర్ గవర్నమెంట్ ఎంప్లాయీ మీన్స్ సెంట్రల్, స్టేట్, local authority and statutory corporation. Statutory corporation. అర్థమవుతుందా? Yes, sir. లీవ్ శాలరీలో ఏం చెప్పాను? Central and Central state and government. గ్రాట్యుటీలో Central and state and local authority. పెన్షన్ లో సెంట్రల్, స్టేట్, లోకల్ అథారిటీ అండ్ స్టాట్యూటరీ కార్పొరేషన్స్. ఎస్ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎస్ఏ దట్ మీన్స్ ఇఫ్ హీ రిసీవ్స్ ఎస్ఏ commuted pension, entire amount is exempted. ఎస్ఏ exemption under section 10 subsection 10A. అర్థమవుతుందా? Yes, sir. సార్ రవి, అర్థమవుతుంది సార్. నెక్స్ట్ ఇఫ్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏ పెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటుంది? కమ్యూటెడా అన్కమ్యూటెడా? Commuted. Commuted. నెక్స్ట్ కమ్యూటెడా అన్కమ్యూటెడా మనకి ఎలా తెలుస్తుంది సార్ అనేది తర్వాత చూద్దాం. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిసీవ్స్ ది ఎస్ఏ కమ్యూటెడ్ పెన్షన్. ఓకే, దట్ మీన్స్ అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇఫ్ ఈ రిసీవ్స్ గ్రాట్యుటీ. కవర్డా నాట్ కవర్డా కాదమ్మా, కవర్ అయినా గ్రాట్యుటీ యాక్ట్ కింద ఎస్ఏ, కవర్ అవ్వకపోయినా గ్రాట్యుటీ వస్తుంది, కరెక్టేనా? Yes, Yes, sir. sir. ఓకే సార్. ఇక్కడ నేను మీకు ఏం చెప్పా? రిసీవ్స్ గ్రాట్యుటీ అన్నానా, కవర్డ్ గ్రాట్యుటీ అన్నానా? Receives Receive. రిసీవ్స్ Gratuity. రిసీవ్స్ గ్రాట్యుటీ. అర్థమవుతుందా? Yes, sir. ఓకే సార్. If he receives gratuity, if he receives gratuity, 1/3
into SK commuted pension divided by percentage of commutation is exempted. 1/3 into commuted pension divided by percentage of commutation is exempted. SK, that means receives gratuity, he does not receive gratuity. Receives gratitude. Gratitude. He does not receive gratuity. He does not receive gratuity. అంటే నాకు గ్రాట్యుటీ రావట్లేదు సార్. ఎస్ ఓకే, వెరీ గుడ్. ఇఫ్ హీ డస్ నాట్ రిసీవ్స్ గ్రాట్యుటీ, హాఫ్ ఇంటూ కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ డివైడెడ్ బై ఎస్ ఓకే పర్సంటేజ్ ఆఫ్ కమ్యూటేషన్ ఈజ్ ఎగ్జంప్టెడ్. ఎగ్జంప్టెడ్ గురించి మాట్లాడుతున్నామ్మా. ఈజ్ ఎగ్జంప్టెడ్. ఓకే రవి. Yes, sir. Okay, sir. 1/2 పెద్దదా 1/3 పెద్దదా? 1/2 పెద్ద సార్. సో 1/2 ఎవరికి బెనిఫిట్ ఎక్కువ, ఎవరికి ఎక్కువ ఎగ్జంప్షన్ వస్తుంది? రిసీవ్స్ గ్రాట్యుటీ వాళ్ళక, డస్ నాట్ రిసీవ్స్ గ్రాట్యుటీయా? Does not receive gratuity. ఓకే, ఎగ్జంప్టెడ్ అంటున్నానా ట్యాక్సిబుల్ అంటున్నానా సార్? Exempted. Exempted. ఇది చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఎస్కే అబ్జర్వ్ చేసుకోవాలి. నోట్ 1 ఎస్కే ఫస్ట్ చూడండి. పెన్షన్, పెన్షన్ ఈజ్ ఎస్కే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎస్కే ఆర్ బిఫోర్ రిటైర్మెంట్? After retirement. వైల్ ఇన్ సర్వీస్ అనే కాన్సెప్ట్ ఇక్కడ రాదమ్మా. పెన్షన్ అనేది ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్. ఎస్ పెన్షన్ ఈజ్ ఆఫ్ 2 types. ద ఫస్ట్ వన్ ఈజ్ అన్కమ్యూటెడ్ పెన్షన్, సెకండ్ వన్ ఈజ్ Commuted pension. commuted pension. What is uncommuted pension? Monthly. Monthly payment received by an employee after retirement is called as the uncommuted pension. Is it taxable or not taxable? Taxable, sir. Taxable. Are you sure? Sure, sir. Next, commuted pension, lump sum amount received by an employee after SK retirement. Lump sum, SK, that is also taxable. Next, okay. Yes, commuted pension received by the government employee. Is it taxable or exempted? Exempted. Yes. Next, commuted pension received by the non-government employee, at least of the following. That means if he receives If he gratuity, receives 1/3 into commuted pension received divided by percentage of commutation is exempted. Yes, again, if he does not receive gratuity, 1/2 into commuted pension received divided by percentage of commutation is exempted. Okay na? Okay, sir. Next, additional points చెప్పొచ్చా? Yes, sir. Yes, sir. సెక్షన్ 10 సబ్సెక్షన్ 18 కి వెళ్తున్నాను సార్. నీకు ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్షన్స్ చెప్పినట్టున్నా. 10 సబ్సెక్షన్ 16 చెప్పా, 17 చెప్పా, 17A చెప్పాను, గుర్తుందా? Yes, sir. Yes, sir. 10 subsection 16 is called as the scholarship granted to meet the cost of education. చెప్పానా? Yes, Yes, sir. sir. Taxable or exempted? Exempted. Exempted. 10 subsection 17 daily allowance and constituency allowance is received by the MPs and MLAs. Is it taxable or exempted? Exempted. Sir. What about salaries? Salary received by the MPs and MLAs, is it taxable under salaries or PGBP or other sources? Other sources, sir. PGBP. Other sources. Other sources, sir. PGBP అంటే రక్తం కక్కుని చచ్చిపోవాలి. Okay, other sources, sir. Next, 10 subsection 17A, any award or reward received by the SK, an individual from the either central government or state government or any other person, SK, as specified by the central and state government, State government. that is also exempted. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు భారత రత్న అవార్డ్, SK పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డ్స్ గురించి చెప్పినట్టున్నా. ఓకేనా? Okay, sir. It's a very important class. SK, listen carefully. 10 subsection 18. SK, pension received by the SK members of armed forces, SK members of armed forces such as SK gallantry awards. SK next, gallantry awards means Paramveer Chakra, Mahavir Chakra, Veer Chakra or Chakra. SK, that means those are exempted from the tax. Next, వార్ లో చనిపోయినప్పుడు ఎస్కే జనరల్ గా మిలిటరీ పర్సన్స్ కి ఎస్కే వాళ్ళకి అత్యున్నత పురస్కారం ఒకటి ఇస్తారు సార్. దట్ ఈస్ గాలంటరీ అవార్డ్స్. ఎస్కే దట్ ఈస్ పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర. విన్నారా పేర్లు ఎప్పుడన్నా? No, sir. ఎస్కే ఎవడు పాటించుకునే కాదయ్యా అవి. ఎస్కే గవర్నమెంట్ అనౌన్స్ చేయాలి. ఓకేనా? Okay, sir. Okay, sir. ఎనీ పెన్షన్ ఈజ్ రిసీవ్డ్ బై సచ్ ఇండివిడ్యువల్ ఎస్కే దోస్ హూ ఆర్ ఎస్కే గాలంటరీ అవార్డ్స్, SK, that is exempted from the tax. అర్థమవుతుందా? Yes, sir. Next, he is a SK Paramveer Chakra awardee.
received the SK pension, that is a 1 lakh. 1 lakh pension receive చేసుకుంటున్నారు సార్. Whether it is commuted or uncommuted pension. Okay na? Okay, sir. That means that is a fully exempted from tax under section 10 subsection 18. అర్థమవుతుందా? Yes, sir. ఒకవేళ ఎక్స్ చనిపోయాడు, మిసెస్ ఎక్స్ రిసీవ్ చేసుకుంటున్నారు సార్. మిసెస్ ఎక్స్ దట్ మీన్స్ ఎస్ఓకే దట్ మీన్స్ విడో. అర్థమవుతుందా? Yes, sir. ఆర్ లీగల్ హైర్స్ ఆఫ్ ది మిస్టర్ ఎక్స్. ఎస్కే మిస్టర్ ఎక్స్ అనే వాడికి గాలంటరీ అవార్డు ఇచ్చారు. దట్ మీన్స్ వీర్ చక్ర ఇచ్చారు సార్. ఇక్కడ ఫస్ట్ కేసు కి సెకండ్ కేసు కి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ కేసులో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఇండివిజువల్ హిమ్సెల్ఫ్. కరెక్టేనా? Yes, sir. సెకండ్ కేసులో ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? Family member. Yes, even if family member is received, SGA, that is also exempted from the tax under section 10 subsection 18. Compulsory ఇక్కడ అవార్డు ఏముండాలి సార్ అంటే గాలంటరీ అవార్డ్స్ ఉండాలి. ఓకేనా? Okay, sir. ఓపెన్ అవర్ పేజ్ నెంబర్ SGA 56. సారీ 58 సార్, 58. In subsection 18, pension and family pension for gallantry awards. ఉందా? Yes, sir. Page number 58. స్టార్ వేసుకోండి. Pension and family pension received for gallantry awards. సార్ ఎవరో ఒకళ్ళు చదవండి అమ్మా. Any income by way of following shall be exempted from tax. Pension received by an individual who has been in the service of central or state government. Underline sir. And- Who has been in the service of central and state government. అండ్ రౌండ్ ఆఫ్ చేయండి. అది కూడా సాటిస్ఫై చేస్తేనే, ఆ రెండు సాటిస్ఫై చేస్తేనే. అండ్ has been awarded Paramavira Chakra, Mahavira Chakra, Veera Chakra, కనపడిందా? and such other రిమైనింగ్ వాళ్ళమ్మా. మానస, Yes, sir. సార్ విజయ్, మహేష్, రోహిత్, ప్రణీత్, Yes, sir. సార్ మీరు ఓన్లీ అక్కడ గాలంటరీ అవార్డ్స్ విన్నర్స్ కే, ఇక రిమైనింగ్ ఎవడూ లేడు. నేను బిఎస్ఎన్ఎల్ సెక్టర్ ఎంప్లాయీని. బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీనా? Yes, sir. Yes, నా sir. డిస్క్రిప్షన్ రాదు సార్. అర్థమవుతుందా? ఓకే సార్ ఎస్ సార్. పరమవీర్ చక్ర అవార్డు అయి ఉండాలి. ఓకేనా? Okay, ఓకే sir. సార్ మన సాహసానికి మెచ్చి వాళ్ళు ఇస్తారు సార్. ఎవరికి పడితే వాడికి ఎవరు. నెక్స్ట్ సార్. Award and other such other gallantry awards as may be notified. Second point, sir. Family pension received by members of the family of a individual. అండర్లైన్. ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ అన్ ఇండివిజువల్ రిఫర్డ్ అబోవ్. అర్థమైందా? Sir. వెరీ 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 ఇంపార్టెంట్. అక్కడ ఓన్లీ మిలిటరీ వాళ్ళకి ఇవ్వట్లేదు సార్. మీకు అర్థమవుతుందో లేదో. మిలిటరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారు, బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళకే వాళ్ళు అక్కడ కవర్ అవ్వాలా. ఓకేనా? Okay, sir. ఏంటమ్మా? ఓకే సార్ నెక్స్ట్ 1 minute సార్. మా అర్థమైందా? Yes, sir. సెక్షన్ 10 సబ్సెక్షన్ 19.
Yes, okay, listen carefully. Family pension received by the family members of the armed forces. Family members of the armed forces, including SK paramilitary forces. That means there is a border security force. SK while death in operational duties. SK recent గా మరి పుల్వామా SK సిచ్యువేషన్ కనుక చూస్తే పుల్వామాలో మిలిటరీ వాళ్ళు చనిపోయినట్టున్నారమ్మా, కరెక్టేనా? Yes, sir. వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళకి పెన్షన్ గవర్నమెంట్ నుంచి వస్తుంది సార్. దట్ మీన్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు సార్? ఇండివిజువల్ రిసీవ్ చేసుకుంటున్నారా, ఫ్యామిలీ మెంబర్స్? Family members. వాళ్ళకేమి వాలంటరీ అవార్డ్స్ ఏమి ఇవ్వలేదు సార్. బట్ దీస్ ఫ్యామిలీ పెన్షన్ వాళ్ళు ఆపరేషనల్ డ్యూటీస్ లోనే చనిపోయినట్టున్నారు, కరెక్టేనా? Yes, sir. ద ఎంటైర్ అమౌంట్ ఈస్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 19. ఓకే, అర్థమవుతుందా? Okay, sir. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఎక్స్ అనేవాడు మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు సార్, రిటైర్ అయ్యి వచ్చాడు, మంత్లీ పెన్షన్ వస్తుంది సార్ వీళ్ళకి, ఓకేనా? Okay, sir. వీళ్ళకి వాలంటరీ అవార్డు ఏమీ లేదమ్మా, నార్మల్ గా మిలిటరీలో వర్క్ చేసి వచ్చాడు. ఇన్ దిస్ కేస్ మంత్లీ పెన్షన్ రిసీవ్ చేసుకుంటున్నాడు సార్. ఇస్ ఇట్ taxable or not taxable? Taxable, sir. Taxable, sir. Are you sure? Sure, sir. వై అనేవాడు చనిపోయాడు సార్, ఆపరేషనల్ డ్యూటీస్ లోనే చనిపోయాడు. వై పెన్షన్ రిసీవ్ చేసుకుంటున్నారు సార్. మిస్సెస్ వై రిసీవ్ చేసుకుంటున్నారు సార్. ఇస్ ఇట్ taxable or exempted? Exempted, sir. Exempted, sir. Are you sure? Sure, sir. Sir. 1019 కి 1018 కి డిఫరెన్స్ అర్థమైందా? Yes, sir. Sir. మోడీ గొప్ప వ్యక్తి అని అనుకుంటున్నారు కదా. ఈ 10 సబ్సెక్షన్ 19 ఈ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి కూడా ఆ పుల్వామా సిచ్యువేషన్ లో చనిపోయారు సార్. ఎంతమంది చనిపోయారమ్మా? 19 మందా? Yes, sir. 18 మేబీ 20 మెంబర్స్ చనిపోయారు సార్. ఈ పెన్షన్ వాళ్ళకి మంత్లీ ఇవ్వటానికి ఆయన రిజెక్ట్ చేశాడు. వాళ్ళు బాంబే హైకోర్టుకి వెళ్ళారు సార్. ఆ కేసు ఇంకా రన్ అవుతానే ఉంది. అవి ఎవరికి కనపడవు, ఏ మీడియా కూడా కవర్ చేయట్లా, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఆయన కూర్చొని ఇక పీకాక్స్ కి గింజలు వేసుకోవటం ఇక అయ్యే అంత మించి ఆయన ఏం చేయలేడు. నెక్స్ట్ దట్ ఇస్ 10 సబ్సెక్షన్ 18, 10 సబ్సెక్షన్ 19. అర్థమైందా? Yes, sir. sir. ఇది కాకుండా నోట్ డౌన్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ బై ది widow or legal heirs of an employee. Legal heirs of an employee while death in operational duties. That means such family pension is taxable. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దట్ మీన్స్ శ్రీశైలం పవర్ ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి చాలా చనిపోయినట్టున్నారమ్మా. 9 మెంబర్స్ చనిపోయారు, ఓకేనా? Yes, sir. వీళ్ళు చనిపోయారు కాబట్టి ఇప్పుడు పెన్షన్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? Family members. ఫ్యామిలీ మెంబర్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, కరెక్టేనా? Yes, sir. సచ్ ఫ్యామిలీ పెన్షన్ విల్ బి taxable under the income from other sources. ఏటి కింద taxable అమ్మా? Income from other sources. ఇన్కమ్ ఫ్రమ్ Other sources. ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటున్నారా, ఫ్యామిలీ మెంబర్స్ రిసీవ్ చేసుకుంటున్నారా? Family members. ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే ఏటి కింద taxable అవుద్ది? Salaries. Salaries. ఏటి కిందమ్మా? Salaries. Salaries. ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? Family members. Family members. ఫ్యామిలీ మెంబర్స్, కరెక్టేనా? Yes, sir. వాలంటరీ అవార్డు విన్నర్సా? కాదు కదా. Cast. ఆర్మడ్ ఫోర్సెసా? Cast, sir. నెక్స్ట్ అదర్ దెన్ దీస్, ఓకేనా? Okay, sir. Okay, In sir. this case, such family pension will be taxable under the income from other sources. However, such family member is eligible to claim the 1/3 of such family pension. 1/3 of such family pension or 15,000, whichever is lower is allowed as a deduction under section 57. Sir, ఏ సెక్షన్ కింద డిడక్షన్ ఇస్తున్నాడు? 57. ఎంత ఇస్తున్నాడు? 1/3 of such family pension or 15,000, whichever is lower or higher. Lawyer. Yes, sir. అర్థమైందా? Yes, sir. ఎక్స్ట్రాడినరీ 3 notes. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. 10 సబ్సెక్షన్ 18 అర్థమైందా? Yes, sir. Yes, sir. 10 సబ్సెక్షన్ 18 ఏంటి? వాలంటరీ అవార్డ్ విన్నర్, కరెక్టేనా? Yes, sir. If the individual is awarded as a voluntary award winner, if he receives pension from the government, is it taxable or exempted? Exempted. Exempted, sir. చిలకల్ని పక్కకు తోలండి సార్, వినటానికి బాగుంటాయి. నెక్స్ట్ అండ్ ఆల్సో ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ బై ది ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ బై ది members of the voluntary award winners. Is it taxable or exempted? Exempted. Exempted, sir. Next 1018 అది
1019 ఏంటి చెప్పాను? 1019 is armed forces ఏనా? Yes, sir. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎస్కే Yes, sir. ఇక్కడ కూడా ఎవరు రిసీవ్ చేసుకోవాలి? ఇండివిజువలా, ఫ్యామిలీ పెన్షనా, ఫ్యామిలీ మెంబర్స్? Family members, sir. Family member. ఎస్కే వైల్ ఇన్ ఆపరేషనల్ డ్యూటీసా ఎస్కే అదర్ దెన్ ఆపరేషనల్ డ్యూటీసా? While in operational duties. ఎస్కే ఇస్ ఇట్ taxable or exempted? Exempted. Exempted. ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు డిడక్షన్ గురించి అన్నెసరీ సార్, ఓకేనా? Okay, sir. Family members of other than these SK, any pension is received by the SK family members of the employee, is it taxable under the income from? Other So, sources. However, such family member is eligible to claim the deduction under section 57. One third of such family pension are SK 15,000. Whichever is lower or higher? Lawyer. Lower. SK page number 339 కి రండమ్మా. 338. $338. $338 కనపడిందా? Pension and family pension. వెరీ గుడ్. పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్. వెయిట్ నేను చెప్పిన పాయింటే చదవండి. ఫస్ట్ థర్డ్ పాయింట్ చదవండి. Family pension received by widow or children or nominated heirs of a member of the armed forces, అండర్లైన్. ఆర్మర్డ్ ఫోర్సెస్ అండర్లైన్. including paramilitary forces of the union is exempt, provided the death of such member has occurred in the course of operational duties. Underline. The death has been occurred in the course of the Operational duties. underline. That the death has occurred. $1019 ఉందా? Yes, sir. ఏమా? Yes, sir. Yes, sir. నెక్స్ట్. Such circumstances are subject to conditions as may be prescribed under section 10 subsection 19. ఉందా? Yes, sir. శ్రీశైలం సిచ్యువేషన్ లో ఒక్కొక్కరికి 25 lakhs పేమెంట్ ఇచ్చినట్టున్నారు. ఇచ్చారా? ఇచ్చారు సార్. ఇది కాంపన్సేషన్ సార్, ఎక్స్గ్రేషియా పేమెంట్ అంటారు. కరెక్టేనా? ఎస్ సార్. Yes, sir. రీసెంట్ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో కూడా కోవిడ్ లో జరిగినట్టుంది. కరెక్టేనా? కరెక్టే సార్. స్వర్ణ ప్యాలెస్ స్వర్ణ ప్యాలెస్ ఒక్కొక్కళ్ళ కాంపన్సేషన్ ఎంత ఇచ్చారు? 50 lakhs. 50 lakhs. అది ఎక్స్గ్రేషియా పేమెంట్, పెన్షన్ కాదు. ఓకేనా? అవును సార్. Okay, sir. దట్ ఈస్ ఆల్సో ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది ట్యాక్స్. ఇది కూడా ఎగ్జెంప్టెడ్. ఆ కింద ఉంటుంది చదవమ్మా. ఫోర్త్ పాయింట్ చదవమ్మా. Any lump sum ex gratia payment made by the central government or అండర్లైన్. state ఎక్స్గ్రేషియా పేమెంట్ అండర్లైన్. made by central or state or local authority or public sector undertakings to the widow or legal heirs of an employee who dies while in active service will not be taxable. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే Yes, సార్. sir. అంటే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అమ్మా వాళ్ళకి మొత్తం. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ పైన ఫస్ట్ సెకండ్ పాయింట్ కూడా చదవండి. ఎవరి పాయింట్స్ వాళ్ళు చదువుకోండి. నేను అండర్లైన్ చేపిస్తాను, ముందు మీరు చదవండి. చదవమంటే బడా చదివేయటం కాదు సార్, పాయింట్ టు పాయింట్ అర్థం కావాలి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ చదువుతారా? Yes, sir. Pension means a regular monthly amount paid by the employer to a formal employee directly. In case of pension, the essential condition is that the same should be paid as a result of such past employer-employee relationship. వెరీ గుడ్.
Further, the employer pays the pension directly to the employee. Since the employee receives the pension, the same shall be chargeable to tax under the head salaries. అదే పాయింట్ గా నేను కూడా చెప్పింది. Yes, sir. ఓకే నెక్స్ట్. Point 2, sir. Family pension means a regular monthly amount payable by the employer to the persons belonging to the family of the employee in the event of his death. వెయిట్ సార్, ఫ్యామిలీ పెన్షన్ అండర్లైన్ చేయండి. ఎంప్లాయర్ టు ఏ పర్సన్ బిలాంగింగ్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ది ఎంప్లాయీ రైట్ అండర్లైన్ చేయండి. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిస్ డెత్ అండర్లైన్ చేయండి. చదువమ్మా. The employee no longer receive the pension directly. Therefore, the amount is chargeable under head income from other sources. అర్థమైందా? Yes, sir. Apart from this, any pension received by the SSC or the nominee for a pension fund is also taxable under the head income from other sources. Okay. As there is no employer-employee relationship. ఓకే నెక్స్ట్. బ్రాకెట్ లో ఇది ఇచ్చారు చూడండి. Students may note that in respect of family pension, a sum equal to 1/3 of the pension or 15,000, whichever is less, shall be allowed shall as be deduction Deduction. under section. deduction. ఓకే సరిపోయిందా? Yes, sir. Yes, sir. పెన్షన్ దగ్గరే మీకు ఎన్ని సెక్షన్లు కవర్ చేశానో చూడండి. 1018, 1019. 1019, 57. ఓకేనా? Okay, sir. అర్థమైందా? Yes, sir. బ్రేక్ఫాస్ట్ చేశారమ్మా? సార్ తెలియదా? తెలియదు సార్. 9:20 అయింది. ఎంత టైం కావాలి బ్రేక్ఫాస్ట్ కి? 10 minutes సార్. 15 minutes తీసుకోండి. 9:22 ఓకే 9:40 స్టార్ట్ చేస్తా. ఓకేనా? ఓకే సార్. ఇది నోట్స్ రాసుకున్న తర్వాత హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే సార్. లేకపోతే రేపు స్టార్ట్ చేస్తాను. ముందు ఇది కంప్లీట్ చేద్దాం ఈ రోజు. ఓకేనా? ఓకే సార్. బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళండి. ఓకే ఎండ్ కొట్టినా మళ్ళీ కనెక్ట్ చేయనా? Yes, sir. ఓకే Yes, sir. 9:40.